హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా కాలం నుండి ఈ కోనసీమ నుండి కన్యాకుమారి వరకు అయితే సౌత్ ఇండియన్ రైడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో బైక్ తీసుకోవడానికి లేట్ అయింది, కానీ సో చాలా రోజుల తర్వాత ఈరోజైతే రైడ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. కనిపించిన ప్రతి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కన్యాకుమారి వరకు అయితే వెళ్తాం. కన్యాకుమారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్లు అయితే నెక్స్ట్ డెస్టినేషన్ అనేది తర్వాత. అంటే ప్రజెంట్ అయితే వర్షాలు కూడా బాగా పడుతుంది కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయో చూసుకుని దాని ప్రకారం రైడ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. ప్రస్తుతానికైతే టైం 7:30 అలా అవుతుంది. ఉదయం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. ప్రజెంట్ మనం అయితే రావులపాలెంలో ఉన్నాం. రావులపాలెం కోనసీమ ముఖద్వారం. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు, సో ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా చేయొచ్చు. కానీ రావులపాలెంలో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఎనీ టైం కావాలంటే టిఫిన్ ఇక్కడ దొరుకుతుంది. ఇదే మన ఆర్కే రెస్టారెంట్, ఇదే మన కోనసీమ ముఖద్వారం, ఇదే రావులపాలెం సెంటర్. ఇది చూడడానికి అయితే బాగుంది. ఇక ఫ్లవర్ మార్కెట్, ఎనీ టైం పువ్వులు దొరుకుతాయి ఇక్కడ. నైట్ టైం వచ్చినా పగలు వచ్చినా ఏ టైం వచ్చినా కూడా ఈ ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి. కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి, ఎందుకంటే కడియపులంక దగ్గర ఇక్కడ. దానివల్ల ఈ ఫ్లవర్స్ అయితే ఇక్కడే కట్టుకుంటారు. సో మనకు తక్కువ రేటు కూడా వస్తాయి. సో రావులపాలెంలో ఇటువైపు వచ్చినప్పుడు రావులపాలెంలో ఫుడ్ అయితే టేస్ట్ చేయాలి. ఇక్కడ విక్టరీ రెస్టారెంట్ ఉంటుంది, దాంట్లో కొండ బిర్యానీ అయితే ఫేమస్. సో భాస్కరావు కూడా ఉంటుంది, ఇక విందు రెస్టారెంట్ అని చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. సో మార్నింగ్ టైం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్న రోడ్లు కొంచెం ఫ్రీగానే ఉన్నట్టున్నాయి. రావులపాలెం అయితే క్రాస్ చేస్తున్నాను ప్రజెంట్ టువర్డ్స్ విజయవాడ నుండి గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, అంటే ఒంగోలు టచ్ అవుతుంది, కానీ అవుట్కట్స్ మీద నుంచి చెన్నై మీదుగా కన్యాకుమారి అయితే వెళ్తాం. సో ఇప్పుడు మనం రావులపాలెం ఎండింగ్లో ఇది రావులపాడు. సో మీరు చూడొచ్చు మోటార్ సైకిల్కి అరటిగల్ల కట్టుకుని వెళ్తున్నారు కదా. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ అరటికాయ మార్కెట్. సో వేరే వేరే ప్లేసెస్ నుండి అరటిగెలను అయితే ఇక్కడ తీసుకొస్తారు. చూడొచ్చు అన్ని అరటిగెలను ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ ఇదే అరటికాయ మార్కెట్ యార్డ్. చూడొచ్చు ఎన్ని సైకిళ్ళు ఉన్నాయో. ఎక్కువ ఇదివరకు అయితే సైకిల్ మీద తెచ్చేవారు, ఇప్పుడైతే అన్ని చేంజ్ అవుతున్నారు కదా, బైకుల మీద తీసుకొస్తున్నారు. ఒక్కొక్క బైక్ అయితే ఒక 6 గెలలు అయితే పట్టుకొస్తున్నారు. చూడొచ్చు ఎంత పెద్ద అరటికాయ మార్కెట్. ఇవన్నీ ఇక్కడ పాట అయితే పాడుకుంటారు. పాడుకున్న తర్వాత వీటిని ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్ కి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. చూడొచ్చు అసలు ఎక్కడ ఖాళీ లేదు, బైకులతో నిండిపోయింది మొత్తం అంతా. ఇక్కడ చూసిన అరటికాయలే. సో రావులపాలెం చాలా ఫేమస్ దీనికోసం అయితే. సో ఎప్పుడైనా ఎవరైనా రావులపాలెం వచ్చినప్పుడు ఈ అరటికాయ మార్కెట్ మార్నింగ్ టైమే ఉంటుంది. మార్నింగ్ టైం వచ్చి మీరు ఎవరైనా విజిట్ చేయొచ్చు. సో విజయవాడ 161 161 km ఉంది. వెళ్దాం, ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. రోడ్డు కూడా ఫ్రీగా ఉంది కాబట్టి మార్నింగ్ టైం కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. కానీ వాతావరణమే యాక్చువల్గా వర్షాలు అయితే ఎక్కువ చెప్పాడు. ఆల్రెడీ 2 days నుంచి బయలుదేరదాం అనుకుంటున్నాం, కానీ వర్షాలు ఎక్కువ ఉన్నాయి. వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చని రైడింగ్ గేర్ అయితే ఉంది. నేనైతే ప్రజెంట్ NX 200 హోండాలో NX 200 తీసుకున్నాను. 2 months అవుతుంది తీసుకుని. లాంగ్ జర్నీ అంటే ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాను. ఈ NX 200 తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బెస్ట్ బైక్ అంటే హిమాలయన్ 450 అయితే బెస్ట్ బైక్. మనం ఏదైనా మోటో వ్లాగింగ్ చేయాలని, అడ్వెంచర్ చేయాలన్నా కూడా. కానీ ఫస్ట్లో ఎందుకులే 200 cc బైక్ తీసుకుందాం, ఎందుకంటే మైలేజ్ కూడా రావాలి కదా. సో నేను హైదరాబాద్ వెళ్ళొచ్చినప్పుడు అయితే మాత్రం 47, 48 అయితే టచ్ అయింది. సో లోకల్ అయితే 46, 45 అంతే. 45కి మాత్రం తగ్గలేదు, అసలు మైలేజ్ అయితే తగ్గలేదు. ఈ బైక్లో అయితే అన్ని ప్రోస్ అయినా కనిపించాయి, కాన్స్ అయితే ఏం కనిపించలేదు. కాన్స్ అయితే ఒక్కటి మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఈ బైక్ లో. బైక్ సీట్ అయితే మాత్రం అస్సలు నచ్చలేదు. సీట్ మాడిఫై చేయించా, కానీ అయినా కూడా కొంతసేపు ఒక 50 km రైడ్ చేసేసరికి చాలా ఇరిటేటింగ్ అనిపించేది. సో నేనైతే అమెజాన్ నుంచి జెల్ సీట్ అయితే ఆర్డర్ పెట్టాను. జెల్ సీట్ వచ్చింది. జెల్ సీట్ పెట్టిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో అప్పటి నుండి అయితే నేను పెద్ద ఏవి మన మైనస్లో అయితే ఏమీ నోటీస్ చేయలేదు. బైక్ అయితే ఇంక 200 cc అంటే మీకు తెలిసిందే కదా, 450 అంత ఫాస్ట్ ఉండదు కదా, కానీ బాగుంది. సో ఒక 60 km దాటిన తర్వాత 60
దాటిన తర్వాత నుండి బైక్ మాత్రం చాలా స్మూత్ అయిపోతుంది. 40 to 50 మైలేజ్ ఇస్తుందంటే ఎంతకంటే మంచి బైక్ ఇంకేముంటుంది. సో సిటీ రైడ్ లో కూడా అయితే మాత్రం చాలా 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 కంఫర్ట్ గా ఉంటుంది ఈ బైక్. సో ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం కళ్ళు మోసుకుంటుంది. కాబట్టి తీసుకున్న తర్వాత సీట్ అయితే చేంజ్ చేసుకోండి. సో రావులపాలెం స్టార్ట్ చేసాం. ఫస్ట్ టోల్ ప్లాజా వస్తుంది. ఇది ఈతకోట టోల్ ప్లాజా. ఇది కోనసీమలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇక్కడ మనుషులు మనసులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. మీరు చూడొచ్చు అన్ని చేలు కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మర్యాద చేసే వాళ్ళు కూడా అలానే చేస్తారు. ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే మీకు తెలుస్తుంది. ఆ టోల్ ప్లాజా అయితే వచ్చింది ఈతకోట. సో మన పక్క నుంచి అయితే వెళ్ళిపోదాం. సో తొందరగా విజయవాడ అయితే రీచ్ అయిపోవాలి. కోనసీమ అంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరి బొండలు ఎవరికంటే ప్రతి ఇంటి దగ్గర కొబ్బరి బొండలు అయితే ఉంటాయి. కొబ్బరి చెట్లు ఉంటాయి. రావులపాలెం ఎండింగ్ అనమాట. ఇది గోపాలపురం. వెదర్ అయితే బాగానే ఉంది. కానీ ముందుకు వెళ్ళేసరికి ఎలా ఉంటుంది అనేది చూడాలి. చూద్దాం. అయినా వర్షం వచ్చినా ఏం వచ్చినా రైడ్ అయితే ఆగేదే లేదు. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి వెళ్తున్న రైడ్ ఇది. సో కనిపించిన ప్రతి ప్లేస్, అన్ని ప్లేసెస్ కాదు, సో నేనైతే కొన్ని ప్లేసెస్ అనుకున్నాను. ఆ ప్లేసెస్ ఎక్కడ బాగుంటే అక్కడ ఆగైతే మీకు ఎక్స్ప్లోర్ చేసి మీకు అన్ని చూపిస్తాను. ఇదేమో వశిష్ఠ గోదావరి. మన అటువైపు మన రావులపాలెం నుంచి రాజమండ్రి వైపు వెళ్తుంటే గౌతమి నది. సో గోదావరి 2 పాయల కింద విడిపోతుంది. సో ఇదైతే వశిష్ఠ గోదావరి అనమాట. ఈ సిద్ధాంతం ఇది వచ్చే మన సిద్ధాంతం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి పీగన్నవరం దగ్గర నర్సాపురం ద్వారా వెళ్ళి కంతిర్వేదిలో అన్నా చెల్లెలు గట్టు అంటారు కదా, అక్కడ సముద్రంలో కలుస్తుంది. చూడొచ్చు. అయితే వరదలు ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల వాటర్ అయితే ఫుల్ గానే ఉంది. సో ఈ వశిష్ఠ గోదావరి అయితే ఇక్కడ నుంచి వెళ్ళి పీగన్నవరం డొక్క సీతమ్మ గారి బ్రిడ్జ్ అంటారు. చించినాడు మీదుగా నర్సాపురం దగ్గర అంతర్వేది దగ్గర సముద్రంలో అయితే కలుస్తుంది. సో ఇదే ఫస్ట్ రైడ్ కాబట్టి చూద్దాం. సో ఈ లెఫ్ట్కి వెళ్తే నర్సాపూర్, పాలకొల్లు ఇటువైపు వెళ్తుంది. ఇదే సిద్ధాంతం. ప్రస్తుతానికి అయితే సౌత్ ఇండియన్ రైడ్ కన్యాకుమారి వరకు అయితే అనుకున్నాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా రైడ్ చేయండి. సో కోనసీమ నుండి చాలా మంది మోటో వ్లాగింగ్ చేసి ఉంటారు. నాకైతే ఎవరు కనిపించలేదు. ఉంటారు, సారీ, ఎవరు ఏమనుకోవద్దు. సో మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. విజయవాడ 151, చెన్నై 595. చెన్నై క్రాస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు అయితే రైడ్ లో. ఎంతవరకు రైడ్ చేయగలిగితే అంతవరకు ఈ రోజు అయితే రైడ్ చేద్దాం. అయితే కొద్దిగా అయితే పెట్రోల్ ఉంది. ఇంకా పెట్రోల్ అయితే నేనేమి పోయించలేదు. ఫ్యూయల్ స్టాప్ ట్యాంక్ ఫుల్ అయితే చేపిందాం. హైవే కాబట్టి మోస్ట్లీ మనకి విలేజ్ ఏమి టచ్ అవ్వు. ఎందుకంటే ఈ టైంలోనే మన రైడ్ ఫాస్ట్గా మనకి ముందుకు వెళ్తుంది. ఈ తణుకు వెళ్ళే దారి కానీ రోడ్డు మాత్రం పక్కన చాలా చెట్లు అయితే మాత్రం చాలా బాగుంటాయి. అన్నవరపాడు అనుకుంటా, చాలా ఫేమస్ ఇవన్నీ. టెంపుల్ చాలా ఫేమస్. పెట్రోల్ అయితే మనం ఫుల్ ట్యాంక్ అయితే చేపిందాం. పెట్రోల్ రేట్ అయితే ఎంత ఉందో చూద్దాం. బ్రో పెట్రోల్ రేట్ ఎంత ఉంది? 109.37 పైసలు ఫుల్ ట్యాంక్. ఓకే. మిషన్ నెంబర్ 2 10 లీటర్లు అయితే పట్టింది. సో వీడియోనైతే డీజే యాక్షన్ 4 అయితే తీసుకున్నాను నేను. దాన్ని హెల్మెట్ మౌంట్ చేస్తాను. ప్రజెంట్ ఆ డ్రోన్ కూడా క్యారీ చేస్తాను. నా దగ్గర 3 మినీ ఉంది. సో ఎక్కడైనా మంచి లొకేషన్స్ కనిపించినప్పుడు నాకు డెఫినెట్గా ఫ్లై చేస్తాను. ఆ ప్లేస్ అన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. 2 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది. వెళ్తున్నా కదా, ఈ రైడింగ్ జాకెట్లో నుంచి చల్లగా గాలేదో కన్యాకుమారి వెళ్ళేదాకా వర్షం అయితే రాదని అనుకుంటున్నాను. విజయవాడ 142 ఫ్రెండ్స్. ఇది పెరవలి. సో ఇటు నుంచి కూడా నర్సాపురం వెళ్ళచ్చు. నర్సాపురం ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద నుండి లెఫ్ట్కి వెళ్తే నర్సాపురం, రైట్కి వెళ్తే నెల్లూరు. స్పీడ్ లిమిట్ 80 కంటే తక్కువ వెళ్తున్నాము. పెరవలి తర్వాత తణుకు, తర్వాత తాడేపల్లి కూడా, నెక్స్ట్ ఏలూరు. మోస్ట్లీ ఏలూరు వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ కోసం ఆగొచ్చు. ఇది ఫ్యూయల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించా కదా, రేంజ్ అయితే 492 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకొక 2 టైమ్స్ మనం పెట్రోల్ అయితే పోయించాలనుకుంటాం. గాలి కూడా కట్టించాం. అసలు ఏం జరిగినా ఏమి ఇబ్బంది లేదు. అలా పంచర్ గిట్ల దగ్గర నుండి ఎయిర్ పంపింగ్ మిషన్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. కానీ షెవర్లీ డ్రైవ్లో డ్యూటీకి వెళ్తున్నట్టున్నారు.
రావులపాలెం నుండి మోస్ట్లీ తణుకు వరకు ఈ రోడ్డు పక్కన చెట్లు చూడండి ఎంత బాగుంటుందంటే ఈ క్లైమేట్. సో ఆ పక్కన చూస్తే పంట పొలాలు, మన వరిచేలు, ఈ పక్కన చూస్తే వరిచేలు, ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఈ తణుకు వచ్చే దగ్గర డిమార్ట్ రోడ్ ఉందనుకుంటాను, చెన్నై 525. ఓకే, చాలా రైడ్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ రైడ్ కదా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇవన్నీ కొత్తగా ఉంటాయి. మోస్ట్లీ ఉన్నంతలో బెస్ట్ చూడడానికి ట్రై చేస్తాను. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తణుకు అయితే రీచ్ అయ్యాను. యాక్చువల్లీ ఈ టైంకల్లా విజయవాడకి వెళ్ళిపోవాలని అనుకున్నాను. అంటే నైట్ కూడా వర్షం వచ్చిందండి ఈరోజు. మళ్ళీ ఎక్కువ వర్షం వస్తే వెళ్ళగలుగుతాము లేదని అదొక ఇది కూడా ఉంది. కింగ్ ఎరీనా ఈట్ అండ్ ఫన్, ఇక్కడికి రావచ్చు. మనం ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ. 2 times అనుకుంటూ వచ్చాను. డస్ట్ అయితే తణుకు దాటిన దగ్గర నుండి వర్షం పడడం వల్ల బాగా డస్ట్ అయితే ఎక్కువ ఉంది. చేతికి గ్లౌజులు అయితే వేసుకున్నాం, ఎందుకంటే చాలా దూరం రైడ్ చేయాలి కదా. సరే, లెట్స్ గో. నెక్స్ట్ అయితే తాడేపల్లి కూడా. అంటే ఒక విషయం చెప్పాలి, ఈ బైక్ తీసుకోవడానికి రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రిలో బిగ్ వింగ్ ఉంటుంది, ఆ షోరూంలో తీసుకున్నాం బైక్ తీసుకునే ముందు చాలా ప్రామిస్లు చేస్తారు కదా బైక్లు ఇచ్చేవాళ్ళు. దుబ్బా విలేజ్, దువ్వండి అంటారు కదా, ఇదే దుబ్బా విలేజ్. ముందెళ్ళి చూసుకుని వచ్చాము. తర్వాత ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక 2-3 daysకి అయితే బైక్ వచ్చింది. హెల్మెట్ అయితే ఇవ్వలేదు. అడిగాం, అదేంటి హెల్మెట్ కంపల్సరీ కదా, మస్ట్ అండ్ షుడ్కి ఇవ్వాలి కదా అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఏ షోరూంలో కూడా హెల్మెట్ ఫ్రీగా ఇవ్వరు, సో ఆ డబ్బులు దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇస్తారు అని చెప్పారు. కానీ అది వాస్తవం కాదు. సో ప్రతి కొత్త బైక్ తీసుకున్న ప్రతి వాళ్ళకి కూడా హెల్మెట్ అయితే ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ పాస్ అయింది, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ఇవ్వమని చెప్పేసి, కానీ రైడర్కే హెల్మెట్ ఇవ్వలేదు వాళ్ళు. అడిగి ఇంకా నేను సో వేరే హెల్మెట్ తీసుకున్నాను. ఇలా హెల్మెట్ ఇవ్వకపోతే కామెంట్ చేయండి. ఆ రోడ్లు చూడండి, అంటే ఈ 2 days వర్షాలు పడినాయి కదా, రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మా జిల్లా గురించి చెప్పాలంటే ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తాయి, ఎక్కడ చూసినా ఊడుపు చెట్లే కనిపిస్తాయి. ఇంకా సముద్రం దగ్గరకు వెళ్తే రొయ్యల చెరువులు కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో యానం ఆ సరౌండింగ్స్ లో, ఐపోలవరం, కాట్రేనికోన ఆ సరౌండింగ్స్ లోకి వెళ్ళేసరికి, పల్లంగూరు ఇటు సైడ్కి వెళ్ళేసరికి మీకు రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కువ కనిపిస్తాయి. కానీ మోస్ట్లీ ఇటువైపు మనం ముఖద్వారం దగ్గర నుంచి లోపలికి వెళ్తే అమలాపురం సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా పచ్చిగా అన్నీ ఉంటాయి. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా పండగలు వచ్చినాయి అంటే అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. దసరా టైంలో అమలాపురం సెంటర్లో జరిగే ఆ ప్రోగ్రామ్స్ కానీ ఇది కానీ అసలు నైట్ అంతా అలా మెలుకుని చూస్తూనే ఉంటుంది. సో ఇంకా మోస్ట్లీ చెప్పాలంటే హైయెస్ట్ మన తెలుగు హీరోలకి ఫ్యాన్ బేస్ ఉన్నది ఓన్లీ కోనసీమలో మాత్రం. షర్ట్ చింపేసుకుంటారు సార్, చిరంజీవి సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ, సో మహేష్ బాబు గారు కానీ. ఇప్పుడైతే ఏం తెలియదు కానీ 90s కిడ్స్కి అయితే తెలుస్తుంది. సో చిరంజీవి సార్ సినిమా రిలీజ్ అయ్యింది అంటే ముందు రోజు నుండి నైట్ అంతా లైన్లో నిలబడి టికెట్ తీసుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. కానీ ట్రై చేసిన సో బెనిఫిట్ షోకి టికెట్ దొరికేది కాదు. చాలా బ్లాక్లో టికెట్లు అమ్మేవారు. సో బ్లాక్లో టికెట్లు కొనాలి అంటే మన దగ్గర అంత డబ్బులు ఉండేవి కాదు. నెక్స్ట్ షోకి ఒక 1 hour ముందు గేట్లు తీసేవారు. మళ్ళీ వెళ్ళడం, నిలబడడం, పై నుంచి కన్నంలో నుంచి ఒక కన్నంలో 4-5 చేతులు పెట్టేసి ఆ టికెట్ కోసం చాలా 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 ఇబ్బంది పడేవాళ్ళం. ఫస్ట్ షోకు సెకండ్ షోకు టికెట్ దొరికేది, కానీ టికెట్ దొరికినప్పుడు ఉండే ఆనందం మామూలుగా ఉండదు కదా. అసలు మూవీకి టికెట్స్ తీసుకోవాలి అంటే యుద్ధమే చేయాలి. సో నాకు ఒక మూమెంట్ అయితే బాగా గుర్తుంది. సో August 27th నా బర్త్డే. అప్పుడు శ్రీను సినిమా రిలీజ్ అనమాట. మా ఫ్రెండ్ నేను సో మార్నింగే వాడిని తీసుకుని శ్రీను అని మూవీకి వెళ్ళాను. మూవీకి వెళ్తే నల్లవంతం దగ్గర ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నుంచి టికెట్ల కోసం పోరాడితే సెకండ్ షో టికెట్ దొరికింది.
అసలు బర్త్డే అంతా అక్కడ లైన్ లో ఎదురు చూపుల్లోనే అయిపోయింది. సెకండ్ షో టికెట్ ఇద్దరికి 2 టికెట్లు దొరికితే ఉన్నంత హ్యాపీనెస్, ఎంత గంతులేస్తాం ఆ సినిమా చూసి. కోనసీమ నుండి చెన్నై అంటే ఒంగోలుకి రాజోలు, చించినాడ, నర్సాపూర్ మీదుగా కూడా వెళ్ళొచ్చు. అదైతే 1200 km అయితే వస్తుంది. ఇదైతే 1150 km ఏదో వచ్చింది. అదంతా కోస్టల్ ఏరియా నుండి వెళ్ళాలి కదా, వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా అని ఈ విజయవాడ టచ్ చేసి వెళ్తున్నాను. సో మోస్ట్లీ అటు వెళ్ళిపోయినా కూడా దగ్గరే. ఇలా స్టార్ట్ అయిపోయాను. ముందే అనుకున్నా ఈ రూటే ప్రిఫర్ చేశాను. చెన్నై 560, మనకి ఇంకా ఫ్యూయల్ రేంజ్ 458 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఫ్యూయల్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మన బైక్ మంచిగానే మైలేజ్ వస్తుంది. సో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి అయితే నేను చెక్ చేశాను, లాంగ్ జర్నీలో అయితే నాకు 50 టచ్ చేసింది. అసలు నా మోటో వ్లాగింగ్ చేద్దామని ఆలోచన వచ్చిన తర్వాత ఫస్ట్ రైడ్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఎప్పటికైతే కన్యాకుమారి చేరుతాను. అంటే ముందు రామేశ్వరం వెళ్ళాలి, అంటే పాండిచ్చేరి అనుకున్నా కానీ స్కిప్ చేయొచ్చు. ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ని అయితే విజిట్ చేయాలి. నాకు అబ్దుల్ కలాం గారు అంటే చాలా ఇష్టం. ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన ఎదిగిన విధానం కానీ, ఒక సామాన్యమైన ఒక స్థాయి నుండి భారత్ అత్యున్నతమైన స్థానానికి వెళ్ళారు ఆయన. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు అవన్నీ మనం ఎప్పుడు కూడా నెరవేర్చుకుంటూ ఉండాలి. ఆయన మన దేశానికి చేసిన సేవ అయితే మనం ఎప్పటికీ మర్చిపోలేము. సో అందుకనే వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉండే హౌస్ని అయితే విజిట్ చేస్తాను. నెక్స్ట్ కన్యాకుమారి వెళ్తాను. సో రామేశ్వరం తర్వాత ధనుష్కోటి చూసుకుని నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది వచ్చే వీడియోలో అయితే చెప్తాను. మోస్ట్లీ అనుకునేది ఏంటంటే కేరళ వెళ్ళాలి, మున్నార్ వెళ్దాం అనుకుంటున్నాను. మున్నార్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి స్టార్ట్ చేసి తెలంగాణలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అయితే నేను రైడ్ ఎండ్ చేయాలని కోరుకుంటున్నాను. సో అన్నీ అనుకున్నట్టే జరగాలని కోరుతున్నాను. ఫిబ్రవరి దగ్గర ఉన్నాం మనం. చూడండి, పక్క నుండి మనం వెళ్తున్నాం. పక్క నుంచి ట్రైన్ చూడడానికి చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది కదా. వావ్, ఏలూరు దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్. అదే ఇక్కడ రోడ్డు పక్కన నాగ శివ ప్రసాదం, రోడ్డు పక్కన ఒక బైక్ బండి ఉంది. ఇక్కడే టిఫిన్ చేసాను. తిరిగి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ కెమెరాలో యాక్షన్ కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. బ్యాటరీ చేంజ్ చేశాను. సో ఇంకా ఒక స్పేర్ బ్యాటరీ ఉంది, కానీ వెళ్ళేటప్పుడు చార్జ్ చేసుకోవడం బెటర్ కదా. తీసుకుని పాకెట్లో అయితే పెట్టేసుకుంటా. టిఫిన్ చేస్తాం కదా, రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా పైనుంచి వెళ్ళాలి మనం. టిఫిన్ చేస్తాం కదా, కింద నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ విజయవాడ వరకు ఇంకెక్కడ ఆగేది లేదు. విజయవాడ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఆగుదాం. అక్కడ వరకు ఇంకా నో హాల్ట్ అనమాట. సో గుడ్ థింగ్ ఏంటంటే ఏలూరు దగ్గరకు వచ్చేసరికి సో రోడ్డు పక్కన మంచిగా మొబైల్ టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది. సో పర్లేదు. అదే ఇక్కడ టిఫిన్ చేస్తే 60 రూపీస్ అయింది. ఒక 2 ఇడ్లీ, ఒక గారి అంటే వడ తీసుకున్నా, ఒక వాటర్ బాటిల్ 60 రూపీస్ అయింది. సో నేనైతే లొకేషన్ అయితే ఇంకేమో ఆన్ చేయలేదు, ఎందుకంటే విజయవాడ వరకు ప్రాబ్లమే లేదు. సో ఈ రోడ్ పట్టుకుని వెళ్ళిపోతే విజయవాడ వచ్చేస్తుంది. ఒక టోల్ ప్లాజా అయితే వచ్చింది, రిలాక్స్ ఫుడ్ కోర్ట్. ఇక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది. ప్రజెంట్ ఓపెన్లో లేదనుకుంటా. రైట్, కలపర్రు టోల్ ప్లాజా. మన బైక్ అయితే టోల్ ఏం లేదు కాబట్టి
వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కలపర్రు టోల్ ప్లాజా దగ్గర మాత్రం ఏం స్నాక్స్ దొరుకుతాయో తెలుసా? ఎప్పుడు చూసినా జాంకాయలని, సో ఎనీథింగ్ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ జస్ట్ ఒక 2 నిమిషాలు ఆగుతారు ఎవరైనా సరే. చెన్నై వైపు వెళ్తున్నాం కదా, సో నెల్లూరు వరకు కూడా భోజనానికి అయితే ఏం ప్రాబ్లం లేదేమో. సో క్లైమేట్ కొంచెం ఎండ ఉన్నా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఇలా గాలి ఎక్కువ వేసేటప్పుడు సో ప్రయాణం ఎలా ఉన్నా కూడా ఏదో మన వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్సెస్ ఉందన్నమాట. హనుమాన్ జంక్షన్ 3 km, మేబీ హనుమాన్ జంక్షన్ దగ్గరికి వచ్చాము. లెఫ్ట్కి వెళ్ళాలి. యూజ్వేడ్ కూడా అంతే. గుంటూరు ఇవన్నీ కూడా స్ట్రైట్ అనమాట. చాలామంది అన్నారు వర్షాల్లో ఎందుకు వెళ్తున్నాం అని. కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు వర్షాలేంటి ఎండలేంటి. దగ్గరలో కొంచెం బొండాలు ఏమన్నా తాగుదాం. బ్రో ఎంత బొండం? ఎంత బొండం? ఒకటి బాటిల్ కొట్టేసి. బాటిల్ ½ లీటర్ అది. ఓకే, లీటర్ బాటిల్ అంట. ఎంత లీటర్ బాటిల్? 120 లీటర్ బాటిల్ అయితే కొట్టించారు. నాకు తెలిసి 3 బొండాలు అయితే వచ్చినట్టున్నాయి. ఈ 3 బొండాలు 120 రూపీస్. సో ఇటువంటి రైడ్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ అవసరం కాబట్టి సో కొబ్బరి వాటర్ అయితే కంపల్సరీ తాగాలి. సో కంప్లీట్ చేద్దాం. మధ్యలో ఆగుతూ వస్తుంది కదా. చాలా టైం అయితే అయిపోయింది. 10:46. గన్నవరంలో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి అబ్బాయి ఇక్కడ. ఎందుకంటే ఓకే అంబులెన్స్ ఏదో అర్జెంట్. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మోస్ట్లీ హోటల్స్ కానీ ఫుడ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. గన్నవరం నుంచి విజయవాడ 25 km ఉంది. ఈ గన్నవరం రూట్ చాలా బాగుంటుంది. అంటే ఏదైనా ఎయిర్పోర్ట్ రూట్ కదా. మనకి ఏపీలో మెయిన్ ఎయిర్పోర్ట్ ఇదే కదా. ఇది విజయవాడ మెయిన్. సో అందుకని రూట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన దగ్గర నుండి సార్ రోడ్డు పక్కన ఫ్లవర్స్ అన్ని చెట్లు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంతకుముందైతే ఇదే ఎయిర్పోర్ట్ బయట నుంచే చూడండి. లోపలికి అయితే మనకి నో ఎంట్రీ, ప్రవేశం లేదు. ఈ కొంచెం ప్లేస్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా కూడా ఇది చూస్తూ ఉంటాను. ఎంత బాగుంటుందో. సిటీలోకి ఎంటర్ అయ్యేది ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. టైం అప్పుడే 11 అయ్యింది. యాక్చువల్ 11 అయ్యేసరికి విజయవాడ చేరుకోవాలి అనుకుంటున్నాను. 11-12 అయిపోయింది. అప్పుడే ఇంకా చేరుకోలేదు. ఫస్ట్ టైం లాగిన్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ నుంచి అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి చెప్తా ఉంటాను. చెన్నై 436, నెల్లూరు 266. మనకు దూరం నుంచి కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్. వాటర్ కూడా ఫుల్ ఉందబ్బా, ఫుల్గానే ఉంది. వరదలు వస్తున్నాయి కదా. మా విజయవాడలో కూడా చాలా ప్లేసెస్ వాటర్తో నిండిపోయిందని అన్నారు. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో అక్కడైతే కనిపించేది బాగా. అక్కడైతే కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అక్కడ. సో అమరావతి నుంచి అలా. సో ఓకే, వెళ్తున్నాగా
బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత నుండి ఈ బ్రిడ్జ్ దాటే వరకు కూడా ఇంతే ఇలానే ఉంటుంది. మోస్ట్లీ అందరూ కూడా హెల్మెట్స్ వాడుతున్నారు, అంటే అక్కడక్కడ కొంతమంది మాత్రం హెల్మెట్లు వాడట్లేదు. సో ఎంత చెప్పినా కూడా వీళ్ళు అయితే విన్నారు. అబ్బా హెల్మెట్ పెడితే మన ఫేస్లో ఎవరు చూస్తారు అని అనుకుంటారా ఏంటో. ఏదైనా ఇబ్బంది జరగనంతసేపు ఓకే, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఎవరో కాపాడలేరు కదా. ఈ హెల్మెట్ ఉంటే మ్యాక్సిమం ప్రమాదం నుంచి ఒక 50%, 60% మనం కాపాడేచ్చు బయటికి. ఏ చిన్న చిన్న దెబ్బలు అంటావా ఇంకా ఏమి ఉండదు, అది కామన్ అనుకో. ప్రాణానికి అయితే ఎటువంటి ప్రమాదం ఉండదు. సో అందరూ మాత్రం కంపల్సరీగా హెల్మెట్ అయితే కంపల్సరీ అయితే వాడండి అమ్మా. అబ్జర్వ్ చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుండి చూస్తున్నాను, అసలు రోడ్ హైవే రోడ్ మొత్తం చెట్లతో నిండిపోయిందబ్బా. రైడింగ్ ప్యాంట్ కూడా లేదు, ఓన్లీ రైడింగ్ జాకెట్ ఉంది కానీ ప్యాంట్ అయితే తీసుకోలేదు. బ్యాగ్ కూడా అంటే అంత బరువు లేకపోయినా కూడా వెనకాల కొంచెం అంత కంఫర్ట్ లేదు నాకు. ఏదైనా పోరాటం ఆగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ నెక్స్ట్ రైడ్ అయితే మారేడుమిల్లి వెళ్దాం అనుకుంటున్నాను. మారేడుమిల్లి మాన్సూన్ సీజన్లో వర్షాకాలంలో చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చెప్పట్లేదు, నెక్స్ట్ శీతాకాలం అయితే వావ్ అంటా అనమాట. అలా ఉంటుంది, టెంపరేచర్ మైనస్లో ఉంటుంది. అక్కడ హిల్ స్టేషన్ ఒకటి ఉంటుంది కుడితే, అక్కడ మాత్రం చూడాలి. మబ్బుల్లో విహరిస్తున్నట్టు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే అంతర్వేది ఉంది, ఇంటర్వేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఐనవేల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, శనేశ్వర స్వామి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వాడలరేవు బీచ్లు ఉన్నాయి, అంతర్వేది బీచ్లు ఉన్నాయి, కొమరగిరిపట్నం బీచ్లు ఉన్నాయి, మనకి పాండిచ్చేరి యానం ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అందరినీ రాష్ట్రాల ముందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తాజా టోల్ ప్లాజా అని ఇలా ఉందంటే నెక్స్ట్ రోడ్ కూడా చాలా బాగుంది. 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ఫ్రీ. మనకైతే సవక, బైక్ నుంచి వెళ్ళే వాళ్ళకి అందరికీ సవక. మిగతా వాళ్ళందరూ మాత్రం ఆగాలి, టోల్ కట్టాలి, వెళ్ళాలి. ఓకే అలా అని కాదులే. సో ఫ్రెండ్స్, ఇంకా చిలకలూరుపేట 47 ఉంది. ఇవి గుంటూరు దగ్గర ఉన్నాం. రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫ్లవర్ గార్డెన్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంది. పక్కన వెనకాలేమో కొండలు, ఇవన్నీ హాస్టల్స్ అనుకుంటా. మెడికల్ జూనియర్ కాలేజ్ అదే చూడొచ్చు, కాటూరి మెడికల్ కాలేజ్ బాగుంది. చూసారా, వాడికి హెల్మెట్ కూడా లేదు కానీ ఇష్టం వచ్చినట్టు లేడీని ఎక్కించుకుని అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా. ఏముంది కదా, వావ్, అసలు అంత ఫ్లాట్గా ఉంది. లాంగ్ నుంచి పల్నాడు జిల్లాగా అయితే ఎంటర్ అయ్యాము. ఒంగోలు 60, మధురై 817. తాతయ్య ఎటు వస్తున్నావు అయ్యా? ఆపోజిట్లో సర్వీస్ రోడ్లో ఇదే ప్రాబ్లం, ఆపోజిట్లో వచ్చేస్తూ ఉంటారు.
సో వాళ్ళు కూడా అనవసరం అవుతుంది అంటే వాళ్ళ హౌసెస్ ఇక్కడే ఉంటాయి కదా, సో దానివల్ల మేబీ కావచ్చు. ఇక్కడ ఆల్రెడీ మెయిన్ రోడ్కి అయితే ఎక్కేసాం. అనుకున్నాను ఇక్కడ ఏమైనా కనిపిస్తాయేమో, ఏమీ కనిపించలేదు. ఈ మధ్యలో కొబ్బరి బొండాల కోసం అయితే ఆగడం జరిగింది. ఇక్కడ కూడా 120 రూపాయలే. మనం ముందు ఎక్కడ తీసుకున్నాం 120 తీసుకున్నారు, ఇక్కడ 120. కానీ బొండం అయితే బాగానే ఉన్నాయి. సో భోజనానికి అయితే ఇప్పట్లా కాదు, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత టోల్ ప్లాజా వస్తుందంట, అక్కడ హోటల్ బాగుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ బాబాయ్. సో మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. బొల్లాపల్లి టోల్ ప్లాజా. ఓకే, కూడా బాగుంది. 2 వీలర్స్కి 3 వీలర్స్కి కొంచెం పెద్దది ఇవ్వచ్చు కదా. 2 వీలర్స్ ఎందుకు అబ్బా అంత చిన్నది ఇవ్వచ్చు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ, ప్రకాశం పాకశాల. ఓకే, ఇప్పుడు భోజనం చేద్దాం. ప్రకాశం ఎక్కడ పెట్టాలి? బండి ఎంతసేపు ఎండలో ఉందయ్యా, నీడలో పెడతాను. ఎక్కడ పెట్టినా చూడ్డానికి అయితే హోటల్ బాగానే అనిపిస్తుంది. చూద్దాం. చూడడానికి అయితే బాగుంది, లోపలికి వెళ్దాం. బాగుంది. ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, కానీ భోజనం అయితే చాలా బాగుంది. నేను వెజిటేరియన్ మీల్స్ అయితే తిన్నాను, 220 రూపీస్. కానీ మన ఆంధ్రాలో ఫుడ్ ఎలా ఉంటుందో అలానే, అఫ్కోర్స్ ఇది ఆంధ్ర అనుకో, కానీ బాగుంది. మన సైడ్ ఫుడ్ లానే ఉంది. సో రెస్టారెంట్ పేరు వచ్చి ప్రకాశం పాకశాల. బాగుంది, అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. సో స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ఇంకా నెల్లూరు, చెన్నై. మ్యాక్సిమం
నైట్ హాల్ చెన్నై వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇంకొక 350 km ఎంత ఉంది. సో టైం వచ్చి 2:30 అవుతుంది. 1:30కి అలా ఆగినట్టుంది. 1 అవర్ అవుతుంది. సో ఇంకైతే మధ్యలో ఆగేది ఏం లేదు. సో అందుకు రైడ్ చేసుకుంటూ వెళ్తాను. యాక్షన్ క్యామ్లో అయితే బ్యాటరీ అయితే మార్చాను. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 3 బ్యాటరీస్ అయితే అయిపోయింది. సో ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ఛార్జ్ అవుతూనే ఉంటున్నాయి కాబట్టి బ్యాటరీస్. సో అయిపోయిన వెంటనే ఇంకోటి పెడుతూనే ఉన్నాను. ఆల్రెడీ ఇంకొక 2 బ్యాటరీస్ ఇంకొకటి ఛార్జ్ అవుతుంది. 2 రోజులు 46 మేదరం మెట్లు. మన బైక్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది అమ్మా, ఏం ఇది లేకుండా. ఈరోజు ఫస్ట్ రైడ్. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. SOS. సో ఎమర్జెన్సీ పర్పస్లో అక్కడ SOS బటన్ ఉంటుంది. హైవే అన్ని చోట్ల కూడా SOS బటన్, ఒక బటన్ ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెళ్ళి బటన్ నొక్కితే వెంటనే మనకి హైవే అంబులెన్స్ కానీ, హైవేకి సంబంధించిన పెట్రోల్ కానీ ఏదో వస్తుంది. సో కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే హైవేస్లో వెళ్ళేటప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగిందంటే వెంటనే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మనకి హైవేలో ఎప్పుడు హైవే పెట్రోల్ మొబైల్, హైవే మొబైల్, పెట్రోల్, పోలీస్ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. హైవే వల్ల, నేషనల్ హైవే వల్ల వెహికల్ తిరుగుతూ ఉంటుంది. అంబులెన్స్ రెడీ బై నియర్లోనే ఉంటుంది. అన్నీ రెడీగానే ఉంటాయి. కొంచెం సమయస్ఫూర్తిగా వ్యవహరించాలంతే. యాక్షన్ ప్రో కెమెరాలో 128 GB ఉంది. సో కెమెరా రికార్డ్ చేస్తుంటే ఫుల్ అయిపోయిందని చెప్పేసి, SD కార్డ్ ఫుల్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. సో మళ్ళీ రైడ్ మధ్యలో ఆపి, సో దీంట్లో ఉండే డేటా అంతా ఏంటి సడన్గా రికార్డ్ అవుతూ ఆగిపోయింది ఏంటని సడన్గా చూసేసరికి ఇలా అయితే జరిగింది. మనం అన్నీ అనుకున్నట్టే జరుగుతుంది కదా, అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి. ఇది ఎక్కడంటే మేదరమెట్ల, ఒంగోలు 4 kilometers, కావలి 75, కన్యాకుమారి 1,001. ఓకే, 4:15 అలా అవుతుంది. చూడండి, రోడ్డు చూస్తే మాత్రం వావ్ అనిపిస్తుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. కనిపించేది ఏదో కాలేజ్ అబ్బా, ఇప్పుడే వదిలినట్టున్నారు ఫేస్ కాలేజ్. అందరూ కాలేజ్ నుంచి అందరూ బైక్ మీద వచ్చేవాళ్ళు బైక్ మీద వస్తున్నారు, నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్తున్నారు. ఓకే, చూడండి, బైక్ మీద 3 వెళ్తున్నారు, ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు. హెల్మెట్ పెట్టుకోండి అయ్యా, హెల్మెట్లు పెట్టుకోండి అయ్యా. మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా తెలుస్తుంది. చెవుల్లో మాత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. పక్కన వాళ్ళు హార్న్ కొట్టినా కూడా వినిపించదు. టంగుటూరు టోల్ ప్లాజా, సింహాపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్, టంగుటూరు టోల్ ప్లాజా. ఓకే, మనది సింగిల్గా సింహం వెళ్ళిపోతున్నట్టు మన బైక్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎవరో
టోల్గేట్ కూడా బాగుంది. స్కై వ్యూ ఉంటుంది పైన, హోటల్ ఉన్నట్టుంది. రైట్, హోటల్ ఉంది పైన కూడా. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడాలి. టంగుటూరి టోల్ ప్లాజా 80 బిలో అంటే 80 కంటే బిలో నడిస్తే ఈకో మోడ్లో వెళ్ళొచ్చు. దీంట్లో ఈకో మోడ్ ఉంటుంది. ఈకో మోడ్లో 80 కంటే తక్కువ వెళ్తే ఈకో మోడ్ ఆన్ అవుతుంది. అప్పుడప్పుడు 85లో కూడా ఆన్ అవుతుంది అనుకో. ఈకోలో వెళ్ళినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ మైలేజ్ వస్తుంది. ఎక్కడో నైట్ గట్టిగా పెడుతున్నట్టున్నారు డీజే, హాస్టల్ నుంచి తీసుకెళ్తున్నారు. మేబీ వినాయక చవితి కదా, మీ డీజే బర్త్డే గట్టిగా పెడతారు. ఇంకా సింగరాయకొండ దగ్గరలోనే ఉంటాం. నెక్స్ట్ నెల్లూరు. ముసునూరు టోల్ ప్లాజా. ముసునూరు ఎక్స్ప్రెస్ హైవే అంటారు. ముసునూరు ఇంకా ఇక్కడ నుండి ఈ రోజు రైడింగ్ తెలుసు వరకు వెళ్తాను. నాకు తెలిసి నెల్లూరు ఫస్ట్ డ్రైవర్స్ అయితే ఇదే. దగ్గరలో హోటల్ ఉంటే ఓకే, లేదంటే ముందు ఏదైనా తినేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోవాలి. ఎవరైతే రైడ్కి వస్తారో లేదంటే జర్నీలు ఎవరైనా వెళ్తారో, సో ఈ రోడ్ అయితే యూజ్ చేయండి. చెప్తున్నా, విజయవాడ నుండి చెన్నై వెళ్ళే రోడ్ ఏకదమ్ ఫిట్ అప్. ఏముంది అసలు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయొచ్చు, అలా ఉంది. అంటే అలా అని కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయమని కాదు, అంత క్లీన్గా ఉంది, అంత నీట్గా ఉంది. అసలు ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ లేవు. సెకండ్ ఫ్యూయల్ స్టాప్. సో నాకు తెలిసి ఇంకొక 50-60 km వరకు వచ్చేలా ఉంది. అందుకని ఈ సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 110.34 ఉంది. బ్రో ఫుల్ ట్యాంక్ చేయండి. ఫోన్ చేసేసేయండి, అవసరమైతే క్యాష్ అని ఇస్తాలే. అయితే మేబీ ఒక 10 లీటర్లు పడుతుంది అనుకుంటా. ఓకే, 110.34 ఉంది. మార్నింగ్ మనం వేసినప్పుడు 109 ఉంది జియో పెట్రోల్ బంక్లో. ఇదేనా? సరిపోతుంది ఏరు ఉండాలి. 11:30. ఫోన్పే చేస్తాను.
ఇప్పుడైతే మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. సో 1100 అయితే పోయింది. 1130. ఈ రోడ్లు మ్యాక్సిమం ఎక్కడ కూడా పెద్దగా వన్ వే అంటూ ఏం లేవు. జస్ట్ అక్కడక్కడ అంతే. అక్కడక్కడ ఏమైనా రిపేర్ వర్కులు ఉంటే మాత్రం చేస్తున్నారు. అక్కడక్కడ ఉన్నాయి తప్ప అసలు ఎక్కడ కూడా అడ్డు అనేది లేదు. పోతూనే ఉండొచ్చు. ఓకే బాబాయ్. ఓకే, థ్యాంక్ యూ. అలాని చెప్పండి. ఈ ఘాటీ రోడ్లు అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మన NX 200 బైక్ కూడా ట్రాక్షన్ కంట్రోల్ ఉంది ఇందులో. సో డార్క్ అయిందంటే మీకు లైట్ కనపడలేదు అంటే వెంటనే డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, డార్క్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో కొంచెం లైటింగ్ ఉంది అంటే వైట్ కలర్లో వస్తుంది. ఎంతసేపు మార్నింగ్ నుంచి వైట్ కలర్లో ఉంది. సో డార్క్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 6 దాటేసింది కదా, డార్క్ ఉంది కాబట్టి మొత్తం అంతా డార్క్ మోడ్లోకి వచ్చేసింది. అసలు మన కళ్ళకి కూడా ఇది ఉండదు అసలు లైటింగ్ చూస్తారా. ఎవరో ఒక ఆయన రైడ్కి కనిపించారు. సో ఎక్కడికి అన్నాడు, సమాధానం చెప్పేలోపు వెళ్ళిపోయాడు. అండ్ సార్ ఎక్కడికి అన్నారు, నేను చూస్తాను, ఇంకా ఆన్సర్ కూడా చెప్పలేదు. అసలు మళ్ళీ చూసేసరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో నాకు తెలిసి 150లో వెళ్తున్నాడేమో. APSRTC రిక్వెస్ట్ ఆపా. ఎక్కడ ఆపుతారయ్యా? ఇక్కడ ఏముందని ఆపడానికి? సో నెల్లూరు 20 కిలోమీటర్స్, తిరుపతి 151. నెల్లూరు 20 ఉంది. ఇంకా 195 అయితే చెన్నైలో 195 ఉంది. ఇక్కడ 19 కిలోమీటర్స్ నెల్లూరు. క్లైమేట్ అయితే క్రేజీ ఉందబ్బా. అక్కడ చూడండి మొత్తం క్లైమేట్ ఎలా ఉందో. వావ్. అంటే జర్నీ చేస్తూ వెళ్ళిపోతున్నాం కదా, లేదంటే ఒక చోట ఆగి చూస్తే చాలా క్రేజీ ఉంటుంది. అసలు ఎక్కడ బ్రేక్ మీద కాల్ వేసే పరిస్థితే లేదా అబ్బా ఈ చెన్నై హైవేలో. స్లోగా వెళ్దాం. చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో మొత్తం. వావ్ 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 వావ్. మీరంతా కనిపిస్తుందా కదా? కొంచెం మేఘం కూడా పట్టినట్టుంది. సో దానివల్ల అక్కడ పచ్చగా చేను ఉన్నట్టుంది మొత్తం వరి పంట. సో దానివల్ల మధ్యలో అన్ని తాడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంకా నెల్లూరుకి 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఓకే, సో క్లైమేట్ కానీ వాతావరణం కానీ అంతా చూసి అదే ఎంజాయ్ చేయండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ మీరు వీడియోని అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేసి అన్ని మంచి మంచి ప్లేసెస్ చూపించడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారండి. నేను ఏ వీడియో చేసినా ఆ వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇదే కాదు ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ సౌత్ ఇండియన్ రైడ్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఒక రకంగా చెప్పాలంటే భారీ వర్షాలు అని చెప్పేసి అన్నారు, కానీ ఈ రోజు అయితే అసలు మనకి చింత కూడా పడలేదు. నిజంగా చాలా అదృష్టవంతులమే చెప్పాలి. ఉంటే ఎంతసేపు అయినా జర్నీ చేయొచ్చు. సో నాకు ఒక డ్రీమ్ ఏంటంటే కన్యాకుమారిలో సన్ రైజ్ అయితే ఈ రోజు ఉన్నట్టే ఉంటే, సన్ రైజ్ అయితే మాత్రం మంచి కేకలా ఉంటుంది. సో మంచిగా టైం ల్యాప్స్ తీసి మీకు మాత్రం పోస్ట్ చేస్తాను.
అంటే అన్ని చోట్ల కూడా ఏదో తినడానికి తాగడానికి అంటే ఎటువంటి ఇబ్బంది అయితే తమిళనాడు వెళ్ళిన తర్వాత రైడ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. లాస్ట్ టైం ఒకసారి ఊటీ 2 times వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళినప్పుడు బెంగళూరు నుంచి వెళ్ళాను. 2 times కూడా బెంగళూరు నుంచే వెళ్ళాను. వచ్చేప్పుడు కేరళ నుండి వచ్చినట్టు, తమిళనాడు ఫారెస్ట్ నుంచి వచ్చినట్టున్నాం. సరిగ్గా గుర్తులేదు నాకు కూడా. కార్లో వెళ్ళాం. చాలా కాలం డ్రీమ్ అయితే ఇది. సోలో రైడ్ చేయాలి అంటే సో ఇంట్లో పర్మిషన్ కూడా రావడానికి టైం పట్టింది. సోలో అంటే అవన్నీ పంపించారు కదా, అంతా చూసుకుని ఇప్పుడు అయింది. బైక్ కూడా హిమాలయన్ తీసుకుందాం అనుకున్నాం కానీ వద్దులే, ప్రస్తుతానికైతే ఇదే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలు కదా, ఎంతకంటే ఆశ్చర్యం. అలా అంటే మళ్ళీ హిమాలయన్ వాళ్ళే కట్ అవుతారు. ఫస్ట్ ప్లేస్ హిమాలయనే అబ్బా, దొరికితే రిమైనింగ్ ఏదైనా కూడా. నెక్స్ట్ అడ్వెంచర్ 390 KTM. ఇంకా BMW అయితే ఆ రేంజే వేరు. టైగర్ కానీ GS కానీ ఇవన్నీ ఆ రేంజ్ వేరు. నేను బడ్జెట్లో గురించి చెప్తున్నాను. బడ్జెట్లో చెప్పేది ఇది. సో అటువైపు అయితే మొత్తం మేఘం పట్టేసినట్టుంది మొత్తం. సో చెన్నై వైపు అంతా వర్షం కానీ కురుస్తుందా ఏంటో. ఇటువైపు అంతా బాగానే ఉంది కానీ ఇటువైపు అంతా చూడండి మొత్తం అంతా కూడా మేఘం పట్టేసినట్టుంది మొత్తం. అంటే తొందరగా చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకుంటే సో తదుపరి కార్యక్రమం ఏదనేది తర్వాత చూడొచ్చు. చాలా కాలం డ్రీమ్ అయితే ఇది. సోలో రైడ్ చేయాలి అంటే సో ఇంట్లో పర్మిషన్ కూడా రావడానికి టైం పట్టింది. సోలో అంటే అవన్నీ పంపించారు కదా, అంతా చూసుకుని బైక్ కూడా హిమాలయన్ తీసుకుందాం అనుకున్నాం కానీ వద్దులే, మనకైతే ఇదే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలు కదా, ఎందుకంటే అంటే మళ్ళీ హిమాలయన్ వాళ్ళే కట్ అవుతారు. ఫస్ట్ ప్లేస్ హిమాలయనే అబ్బా, పోతే రిమైనింగ్ ఏదైనా కూడా. నెక్స్ట్ అడ్వెంచర్ 390 KTM. ఇంకా BMW అయితే ఆ రేంజే వేరు. టైగర్ కానీ GS కానీ ఇవన్నీ ఆ రేంజ్ వేరు. నేను బడ్జెట్లో గురించి చెప్తున్నాను. బడ్జెట్లో చెప్పేది వైపు అయితే మొత్తం మేఘం పట్టేసినట్టుంది. చెన్నై వైపు అంతా వర్షం కానీ కురుస్తుందా ఏంటో. ఇటువైపు అంతా బాగానే ఉంది కానీ ఇటువైపు అంతా చూడండి మొత్తం అంతా కూడా మేఘం పట్టేసినట్టుంది. అంటే తొందరగా చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకుంటే సో తదుపరి కార్యక్రమం ఏదనేది తర్వాత చూడొచ్చు. నెల్లూరు 12 kilometers, బెంగళూరు 10, చెన్నై 185. 185 అంటే దగ్గరే కదా. సో ఫస్ట్ డే అయితే నైట్ అయితే జర్నీ చేయనప్పుడు నెక్స్ట్ రైడ్స్లో పరిస్థితులను బట్టి ఏదైనా చేస్తాం. కొత్తలు నెల్లూరు గ్రాండ్ చూడడానికి గ్రాండ్ లానే ఉంది. నెల్లూరు గ్రాండ్ లానే ఉంది, బాగుంది. లోపలికి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటారు కదా. నెల్లూరు ఫుడ్కి ఎప్పుడూ ఫేమస్. చేపల పులుసు ఫేమస్ అంటారు నెల్లూరు. సో నెల్లూరులో పచ్చళ్ళు కూడా ఫేమస్ అనుకుంటా. గుంటూరు కదా, గుంటూరులో పచ్చళ్ళు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు.
నెల్లూరు. ఓకే, ఏ ఇక్కడ వర్షం వచ్చింది. సో ఇదంతా వాటర్ చూడండి, ఈ పక్కనంతా వాటర్. వర్షం కురిసింది ఇక్కడ. సో మన కోసమే మనం వచ్చేసరికి వాటర్ వర్షం లేకుండా ఆగినట్టుంది. క్రేజీ ఉంది అయితే. మన కోసమే ఈ వర్షం ఆగింది అనుకుంటా. ఎన్హెచ్ఐ వెల్కమ్ టు నెల్లూరు సిటీ. ఓకే, వర్షం అయితే గట్టిగానే వచ్చింది. ప్రజెంట్ మేఘం ఉంది, కానీ ఇప్పుడైతే వర్షం వచ్చే సూచనలు అయితే లేనట్టే ఉన్నాయి. అయినా నమ్మలేం లేదు. సో అటువైపు అయితే మొత్తం మేఘం పట్టేసినట్టుంది మొత్తం. సో చెన్నై వైపు అంతా వర్షం కానీ కురుస్తుందా ఏంటో. ఇటువైపు అంతా బాగానే ఉంది, కానీ ఇటువైపు అంతా చూడండి మొత్తం అంతా కూడా మేఘం పట్టేసినట్టుంది మొత్తం. అంటే తొందరగా చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకుంటే సో తదుపరి కార్యక్రమం ఏదనేది తర్వాత చూడొచ్చు. నెల్లూరు 12 కిలోమీటర్స్, బెంగళూరు 410, చెన్నై 185. 185 అంటే దగ్గరే కదా. సో ఫస్ట్ డే అయితే నైట్ అయితే జర్నీ చేయనప్పుడు. ఫస్ట్ డే కదా. నెక్స్ట్ రైడ్స్లో పరిస్థితులను బట్టి ఏదైనా చేద్దాం. ఓకేనా. కొత్తలు నెల్లూరు గ్రాండ్ అంట. చూడ్డానికి గ్రాండ్ లానే ఉంది. నెల్లూరు గ్రాండ్ లానే ఉంది, బాగుంది. లోపలికి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, కానీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటారు కదా. నెల్లూరు ఫుడ్కి ఎప్పుడూ ఫేమస్. చేపల పులుసు ఫేమస్ అంటారు నెల్లూరు. సో నెల్లూరులో పచ్చళ్ళు కూడా ఫేమస్ అనుకుంటా. గుంటూరు కదా, గుంటూరులో పచ్చళ్ళు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు. నెల్లూరు. ఓకే, ఇక్కడ వర్షం వచ్చింది. సో ఇదంతా వాటర్ చూడండి, ఈ పక్కనంతా వాటర్. వర్షం కురిసింది ఇక్కడ. సో మన కోసమే మనం వచ్చేసరికి వాటర్ వర్షం లేకుండా ఆగినట్టుంది. క్రేజీ ఉంది అయితే. మన కోసమే ఈ వర్షం ఆగింది అనుకుంటా. ఎన్హెచ్ఐ వెల్కమ్ టు నెల్లూరు సిటీ. ఓకే, వర్షం అయితే గట్టిగానే వచ్చింది. ప్రజెంట్ మేఘం ఉంది, కానీ ఇప్పుడైతే వర్షం వచ్చే సూచనలు అయితే లేనట్టే ఉన్నాయి. అయినా నమ్మలేం లేదు. నెల్లూరు 12 కిలోమీటర్స్, బెంగళూరు 410, చెన్నై 185. 185 అంటే దగ్గరే కదా. సో ఫస్ట్ డే అయితే నైట్ అయితే జర్నీ చేయనప్పుడు. ఫస్ట్ డే కదా. నెక్స్ట్ రైడ్స్లో
పరిస్థితులను బట్టి ఏదైనా చేద్దాం. ఓకేనా? కొట్టాలి నెల్లూరు గ్రాండ్ అంట. చూడ్డానికి గ్రాండ్ లానే ఉంది. నెల్లూరు గ్రాండ్ లానే ఉంది. బాగుంది. లోపలికి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటారు కదా. నెల్లూరు ఫుడ్కి ఎప్పుడూ ఫేమస్. చేపల పులుసు ఫేమస్ అంటారు నెల్లూరు. సో నెల్లూరులో పచ్చళ్ళు కూడా ఫేమస్ అనుకుంటారు. గుంటూరు కదా, గుంటూరులో పచ్చళ్ళు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు. నెల్లూరు. ఓకే. ఇక్కడ వర్షం వచ్చింది. సో ఇదంతా వాటర్ చూడండి, పక్కనంతా వాటర్. వర్షం కురుస్తుంది ఇక్కడ. సో మన కోసమే మనం వచ్చేసరికి వాటర్ వర్షం లేకుండా ఆగినట్టుంది. క్రేజీ ఉంది. అయితే మన కోసమే ఈ వర్షం ఆగింది అనుకుంటా. NHI వెల్కమ్ టు నెల్లూరు సిటీ. ఓకే. వర్షం అయితే గట్టిగానే వచ్చింది. ప్రజెంట్ మేఘం ఉంది కానీ ఇప్పుడైతే వర్షం వచ్చే సూచనలు అయితే లేనట్టే ఉన్నాయి. అయినా నమ్మలేం లేదు. పరిస్థితులను బట్టి ఏదైనా చేద్దాం. ఓకేనా? కొట్టాలి నెల్లూరు గ్రాండ్ అంట. చూడ్డానికి గ్రాండ్ లానే ఉంది. నెల్లూరు గ్రాండ్ లానే ఉంది. బాగుంది. లోపలికి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటారు కదా. నెల్లూరు ఫుడ్కి ఎప్పుడూ ఫేమస్. చేపల పులుసు ఫేమస్ అంటారు నెల్లూరు. సో నెల్లూరులో పచ్చళ్ళు కూడా ఫేమస్ అనుకుంటారు. గుంటూరు కదా, గుంటూరులో పచ్చళ్ళు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు. నెల్లూరు. ఓకే. ఇక్కడ వర్షం వచ్చింది. సో ఇదంతా వాటర్ చూడండి, పక్కనంతా వాటర్. వర్షం కురుస్తుంది ఇక్కడ. సో మన కోసమే మనం వచ్చేసరికి వాటర్ వర్షం లేకుండా ఆగినట్టుంది. క్రేజీ ఉంది. అయితే మన కోసమే ఈ వర్షం ఆగింది అనుకుంటా. NHI వెల్కమ్ టు నెల్లూరు సిటీ. ఓకే. వర్షం అయితే గట్టిగానే వచ్చింది. ప్రజెంట్ మేఘం ఉంది కానీ ఇప్పుడైతే వర్షం వచ్చే సూచనలు అయితే లేనట్టే ఉన్నాయి. అయినా నమ్మలేం లేదు. ఇక్కడ వర్షం వచ్చింది. సో ఇదంతా వాటర్ చూడండి, పక్కనంతా వాటర్. వర్షం కురుస్తుంది ఇక్కడ. సో మన కోసమే మనం వచ్చేసరికి వాటర్ వర్షం లేకుండా ఆగినట్టుంది. క్రేజీ ఉంది. అయితే మన కోసమే ఈ వర్షం ఆగింది అనుకుంటా. NHI వెల్కమ్ టు నెల్లూరు సిటీ. ఓకే.
వర్షం అయితే గట్టిగానే వచ్చింది. ప్రజెంట్ మేఘం ఉంది కానీ ఇప్పుడైతే వర్షం వచ్చే సూచనలు అయితే లేనట్టే ఉన్నాయి. అయినా నమ్మలేం లేదు. ఓకే బ్రో, వెళ్ళండి. ఓకే, పెన్నా నది. సో పెన్నా నది, ఇది పెన్నా నది మీద ఉండే ఆనకట్ట. సో పెన్నా నదిలో అయితే వర్షాకాలం అయినా వాటర్ అయితే ఏం లేదు. టోటల్గా మీరు చూడొచ్చు, వాటర్ అయితే పెన్నా నదిలో ఏమీ లేదు. ఓకే, టోటల్గా అయితే మేఘం అయితే మొత్తం మూసేసింది. బాబు, నువ్వు ఎక్కడైనా రూమ్ తీసుకుంటే ఉండు, అప్పటి వరకు నేను ఆగుతానని చూస్తుందా ఏంటో.